తెలంగాణతో పాటు ఏపీ ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాకు వెళ్లేందుకు దక్షిణ మధ్య రైల్వే కొత్త రైలును అందుబాటులోకి తీసుకొస్తోంది. సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలాగా సికింద్రాబాద్ వాస్కోడిగామా రైలు సర్వీసు పట్టాలెక్కబోతోంది. ఈ రైలు వారం రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వీక్లీ సర్వీసు, కాచిగూడ నుంచి 4 బోగీల సర్వీసు ఉండేవి. అది కూడా గుంతకల్ దగ్గర గోవా రైలుతో లింక్ ఉండేది. ఈ కొత్త రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామాకు, గురు, శనివారాల్లో అటు నుంచి సికింద్రాబాద్ కు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. టికెట్ ధరలను త్వరలో వెల్లడిస్తామని రైల్వే శాఖ అధికారులు ఇప్పటికే చెప్పారు. అయితే ఈ రైలు సికింద్రాబాద్, కాచిగూడ, షాద్నగర్, జడ్చెల్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్లు, బళ్ళారి, హోస్పేట్, కొప్పల్ మొదలగు ప్రాంతాల నుంచి వెళ్లనుంది. వాస్కోడిగామా వెళ్లేలాగా ఈ రైల్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు రైలు నడపాలని రైల్వే శాఖకు రిక్వెస్ట్ చేశారు. ఈ క్రమంలో మరో వారం రోజుల్లో ఈ రైలు సర్వీసును ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతి ఏటా దాదాపు 80 లక్షల మంది స్వదేశీ పర్యాటకులు గోవాకు వెళ్తూ ఉంటారు. వీరిలో 20% మంది తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారు ఉన్నారు. ఏపీ, తెలంగాణ నుంచి నేరుగా రైలులో వెళ్లే సదుపాయం లేక సొంత వాహనాలు, ప్రత్యామ్నాయ మార్గాల్లో గోవాకు వెళ్తుంటారు. అందుకే సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు రైలును తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు.